నల్గొండ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు ఏ విధంగా ముఖ్యంగా కూడా వేసవి కాలంలో కూడా చాలా వరకు దొంగతనాలు జరుగుతున్న అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గంజాయి సంబంధించిన బ్యాచ్ కూడా ఉంటున్న పరిస్థితి. మొత్తాన్ని ఎట్లాంటి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా కూడా వేసవికాలం ఎండాకాలం చాలా వరకు కూడా అందరూ కూడా ఊర్లలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కూడా ప్రజలకు ఏం సూచనలు ఇస్తున్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా? ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తరచుగా నేరాలు జరుగుతుంటాయి. అంటే అవి దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ హాలిడేస్లో ఇళ్లకు తాళాలు వేసి ప్రజలందరూ కూడా పిల్లల్ని తీసుకొని వాళ్ళ గ్రామాలకు వెళ్తుంటారు, లేదా ఊళ్ళకి వెళ్ళినప్పుడు కానీ తాళాలు వేసి వెళ్తారు. కాబట్టి అక్కడ దొంగతనాలు జరిగే అవకాశం ఉంటాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మేమంతా కూడా పెట్రోలింగ్ అండ్ ఇవి ప్రివెన్షన్ గురించి మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలైనా కానీ డబ్బులైనా కానీ ముఖ్యంగా ఇళ్లలో పెట్టుకోకుండా వాటిని లాకర్లలో బ్యాంకులలో భద్రపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వీటికి సంబంధించి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే చైన్ స్నాచింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. మెడలలో ఉన్న ఆభరణాలు ఏవైతే చైన్లు కానీ వేసుకున్నప్పుడు, మంగళసూత్రాలు వేసుకున్నప్పుడు వాటిని కొద్దిగా కనిపించకుండా కప్పుకోవడము వాళ్ళు మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అనుమానితులు ఎవరైనా వచ్చినప్పుడు గ్రామాలలో కానీ మీ వెంట వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే 100 డైల్ కానీ లేదా పోలీస్ స్టేషన్ SHOలకు మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్లీ మా వాళ్ళు రావడం జరుగుతుంది. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. అదేవిధంగా బయట ఎక్కడైనా సరే బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ, విత్డ్రాల్ చేసుకుని వస్తున్నప్పుడు కానీ, పెద్ద మొత్తంలో అమౌంట్ తెస్తున్నప్పుడు మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని ఫాలో అయ్యి మీ బైక్ పైన పెట్టుకున్నట్టు కానీ, లేకపోతే మీరు బ్యాగులలో తీసుకొని వస్తున్న క్యాష్ను కూడా తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మిమ్మల్ని డైవర్ట్ చేసి, మిమ్మల్ని అటెన్షన్ డైవర్షన్ చేసి మీ యొక్క క్యాష్ తస్కరించే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా బ్యాగ్ పట్ల కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఇంటికి వచ్చే వరకు కానీ మీ డబ్బులు తీసుకుని వెళ్ళి మీరు భద్రపరుచుకునే వరకు మీరు దాని మీదనే ఉండాలి కాన్సన్ట్రేషను. అవి వదిలిపెట్టి అలా కాకుండా మీరు ఇక్కడెక్కడ చూస్తూ మాటల్లో పడి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మీరు అడిగినట్టు ఇప్పటిదాకా ఏవైతే గంజాయి అన్నాడు, గంజాయికి సంబంధించి మీరు చూస్తున్నారు, మన నల్గొండ జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ IPS సార్ గారు గత సంవత్సరం 1.5 year నుంచి మిషన్ పరివర్తన పేరుతో దాదాపు 800 మంది వరకు కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళందరికీ కూడా చాలామందికి రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించి వాళ్ళలో డీఅడిక్షన్ చేయించి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము అనేక కేసులు కట్టినాము. నేరస్తులను కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అడిక్ట్ అయ్యి మార్పు రాని వాళ్ళు, గంజాయితో పాటు దొరికిన వాళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్టర్లను కూడా రిమాండ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా కూడా సీసీ కెమెరాల విషయాలకు వస్తే చాలా వరకు కాలనీలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మీ సూచన ప్రకారం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీసీ కెమెరాల పనితీరు ఏ విధంగా ఉంటుంది సార్? సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కమ్యూనిటీ సీసీ కెమెరాలు మనం పెట్టిస్తున్నాము. డిపార్ట్మెంట్ తరఫున అయితేనేమి ప్రజల సహకారంతో పెట్టిస్తున్నాము. నేను సైతం కింద ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, నువ్వు షాపు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదా ఇల్లు కడుతున్నప్పుడు కూడా మీరు ఇంటి చుట్టూ తర్వాత బయటికి రోడ్డు ఫేస్ కనిపిస్తట్టు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏవైతే జంక్షన్లలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అన్నీ కవర్ అయ్యేటట్టు కూడా ఎస్పీ గారు చొరవ తీసుకొని మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాము. అక్కడక్కడ కొన్ని గాలి దుమారం వచ్చినప్పుడు కానీ, ఈ కోతుల బిడత ఉన్నప్పుడు కానీ, ఏమైనా వైరింగ్ రోడ్స్ రిపేర్ అవుతున్న క్రమంలో కానీ, పోల్స్ ఏమైనా రిపేర్ అవుతున్న క్రమంలో కొన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వాటిని కూడా తరచూ వెండర్స్ ద్వారా మానిటర్ చేస్తూ మా కానిస్టేబుల్ ఒక ఎక్స్క్లూజివ్లీ ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక అతన్ని కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమైనా రిపేర్స్ ఉంటే వాటిని ఇమీడియట్లీ మా నోటీస్కి వచ్చినప్పుడు రెక్టిఫై చేసి రిపేర్ చేయించడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా కూడా ఎవరైతే సీసీ బయట ఎవరైనా వ్యక్తులు ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అదేవిధంగా ఏదైతే నల్గొండ డివిజన్ పరిధిలో గ్రామాలు ఉంటాయి, వివిధ గ్రామాలు ఉంటాయి, సాయంత్రం పూట రైతులు కానీ కుటుంబ సభ్యులు కూడా ఆరు బయటనే పడుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాము,
బంగారు ఆభరణములు క్యాష్ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో పెట్టకండి. లాక్ ఉన్నది అంటే దొంగలకు మీరు అవకాశం ఇచ్చినట్టే, దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లాక్డ్ హౌసెస్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు క్యాష్ అండ్ ఆభరణాలు పెట్టకూడదు, బ్యాంకులలో భద్రపరచుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. మీరు బయటికి వెళ్ళాల్సిన తప్పనిసరి పరిస్థితులు వస్తే మీ వాళ్ళని ఎవరినైనా ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, పక్క వాళ్ళు ఉంటారు, ఎవరికైనా ఇంట్లో ఉండే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు కంపల్సరీ మీరు వెళ్తారు, తప్పదు. హాస్పిటల్తో కానీ మీ బంధువులకు కానీ ఏమైనా అవుతుంది, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు 100 డయల్ చేసి చెప్పాలమ్మా వాళ్ళకు, పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇస్తే మా సిబ్బంది కూడా 100 డయల్ వాళ్ళు కూడా నైట్ పెట్రోలింగ్ వాళ్ళు, బీట్ల వాళ్ళు కూడా వచ్చి ఆ లాక్డ్ హౌసెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి 1-2 టైమ్స్ ఆ ఇంటిని చూడడం జరుగుతుంది నైట్ పూట. కాబట్టి అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు లాక్డ్ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా కూడా డిఎస్పీ గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటికి తాళాలు వేసుకోండి, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువ దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మిషన్ పరివర్తన ద్వారా గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు పకడ్బందీగా నాకాబందీలు, అదేవిధంగా స్పెషల్ ట్రాన్స్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నామని కూడా డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.